హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న స్వీట్ కార్నర్. ఈరోజు మనం రోటీస్లోనికి చపాతీ అండ్ రైస్లోకి టేస్టీ అయిన మిల్ మేకర్ ఆలూ కర్రీ చేస్తున్నాను. ఇది త్వరగా, సింపుల్గా, ఈజీగా, టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం ముందు మిల్ మేకర్ మనం ఒక 200 గ్రామ్స్ వరకు యాడ్ చేసేసుకొని వేడి వాటర్ వేసేసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక కర్రీ ప్యాన్లోనికి ఆయిల్ వేసేసి కొద్దిగా జీరా యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆలూ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆలు కొద్దిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసేసి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు పక్కన పెట్టిన మిల్ మేకర్ నుండి వాటర్ అంతా కూడా తీసేసి వాటిని కూడా మనం ప్యాన్లోకి యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే సేమ్ ప్యాన్లోనికి వాటర్ తీసేసిన సోయా చంక్స్ మిల్ మేకర్ కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే సేమ్ ప్యాన్లోనికి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సన్నటి ఆనియన్స్ అంటే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇందులోనికి కొద్దిగా పసుపు వేసి కలిపి ఒక 3 నుంచి 4 టమాటాలు మిక్సీ పట్టి పెట్టాను. అంటే టమాటా ప్యూరీ యాడ్ చేసేసుకోవాలి. ఇది యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు కనుక కుక్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనికి తగినంత సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ వేసేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ కలిసి ఈ విధంగా ఆయిల్ పైనకి తేలుతూ ఉంది కదా. ఇప్పుడు దీనిలోనికి వేడిగా ఉన్న వాటర్ ఒక 2 గ్లాసెస్ లేదంటే 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి ఇది మంచిగా ఈ విధంగా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోనికి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు, మిల్ మేకర్ ఇవన్నీ కూడా ఇందులోనికి యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కుక్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. అండ్ ఒక 5 మినిట్స్ తర్వాత మాత్రం ఇందులోనికి కొద్దిగా కసూరి మేతి అండ్ జీరా పౌడర్, గరం మసాలా ఇవి 3 కూడా యాడ్ చేసేసుకొని ఈ గ్రేవీ అంతా కూడా చిక్కపడి దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కర్రీ అంతా మనకి రెడీ అయిపోయింది కదా. చివరిలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపి ఒక 1 మినిట్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. మంచి టేస్టీ అయిన మిల్ మేకర్ ఆలూ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లోనికి, చపాతీస్, రోటీస్ దేనిలోనికైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి.